అసలు మీరు ఎన్ని సినిమాలు తీసినా గూడా అన్నిట్లోనూ ఏదో ఒక అభ్యుదయ భావం అలా తెలుస్తూ ఉంటుందన్నమాట మాకు. అంటే ఎందుకు అంటే మీరు పుట్టి పెరిగిందంతా గూడా రాజుల వంశంలో పుట్టారు. సరే. ఆ! ఆ నేపథ్యం గదా! కొంచెం గూడా ఆ దర్పము అవన్నీ లేకుండా ఎందుకు ఈ బడుగు బలహీన ప్రజల కష్టాల గురించి పోరాడాలి ఇలా ఏదో అంటే ఏమంటారు కమ్యూనిజం భావాలు ఎక్కువగా ఉంటాయి మీలో. అయి ఎందుకనొచ్చాయి? మళ్ళీ కమ్యూనిజము పైగా మళ్ళీ వెళ్లి బీజేపీలో జాయిన్ అయ్యారు. అదేంటో అర్థం గాదు. లెఫ్టిస్ట్ అంటారు. మళ్ళీ రైట్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఇదంతా ఏంటి? చాలా మందికి అర్థం కాదమ్మా అది. రాంగ్ నోషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే నాకు అది రావటం వల్ల నా వంశపారంపరంగా నా తల్లిదండ్రుల నుంచి నాకు వచ్చింది. మేము ఎంత ఏ ఉన్నా కూడా పేదవాళ్ళని బాగా చూసుకోవడం అనేది నాకు అక్కడి నుంచి వచ్చింది తప్ప నా సొంతంగా వచ్చింది ఏం కాదు. మా ఫాదర్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ మా దగ్గర ఎప్పుడు ఒక 30 మంది ఉండేవారు లేబరర్స్. వాళ్ళందరినీ మా ఫాదర్ చూసే విధానం, ఆయన చేసే హెల్ప్ అవన్నీ కూడా చూశాను కాబట్టి అది నా గొప్పతనం అంటే నేను ఒప్పుకోను. వంశపారంపరంగా వచ్చింది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నా అదృష్టం ఏంటంటే మిలిటరీ ఏరియాలో పెరిగాను చిన్నప్పటి నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి నాకు పెళ్ళి అయ్యే వరకు కూడా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా. ఒకటి గుర్తుపెట్టుకోమా, ఎవరు ఏమని చెప్పినా కూడా యథార్థం ఏంటంటే మిలిటరీ అనుబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ థింకింగ్ వేరేగా ఉంటుంది, ఆ వాతావరణం వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను నేను. మీరు నార్త్ ఇండియాకి వెళ్తే ఫ్యామిలీలో ఒక్కడన్నా మిలిటరీలో ఉంటాడు. ఏంటంటే వంశపరంగా అది వాళ్ళకి గౌరవం. మిలిటరీలో లేకపోతే అగౌరవం వాళ్ళకి. మిలిటరీలో లేకపోతే అగౌరవం. తర్వాత మిలిటరీలో కొడుకు చనిపోతే నా కొడుకు దేశం కోసం చనిపోయాడు అంటాడు. కానీ వాళ్ళు దరిద్రం అనిపిస్తుంటారు. అర్థమైందా? అది చాలా టాప్. ఇక మాలాంటి వాళ్ళు మిలిటరీ ఏరియాలో పెరిగిన వాళ్ళం డెఫినెట్గా దాని ఇన్ఫ్లుయెన్స్ మా మీద ఉంటుంది. అందులో చిన్నప్పుడు ఇప్పుడు నేను ఏ మధ్యలోనూ 20 సంవత్సరాలకి నేను ఏదో కంటోన్మెంట్ ఏరియాలోకి పెరిగితే నాకు రాదు అది. నేను ఎల్కేజీ దగ్గర నుంచి నేను మిలిటరీ ఏరియాలో పెరిగాను. సో దాని ప్రభావం నా మీద ఉంది. ఓకే. 2. ఇక 3వది ఈ వ్యవస్థ కాదు, కరెక్ట్ కాదని నాకు చిన్నప్పుడు అబ్బింది. అది బహుశా ఈ రెండిట్ల వల్ల అది కూడా వచ్చి ఉండొచ్చు నాకు. ఓకే. కరెక్ట్ నిజాయితీ పరుడు ఉండాలి. యథా రాజా తథా ప్రజ. ఈ రాజకీయ నాయకులందరూ కూడా కొన్ని వేల కోట్లు ఈ భారతదేశంలో ఈ దరిద్రానికి కారణం అంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళే కదా పరిపాలించారు. నెహ్రూ గారు చేసిన పొరపాట్లు నేను విత్ ప్రూఫ్ చూపెడతాను, మనం భరించలేము. గాంధీ గారు చేసిన పొరపాట్లు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. ఏదో ఒకటి చెప్పండి. చెప్పను, అది ఇప్పుడు ఈ టైంలో చెప్పవలసింది కాదు. అది అసలు భారతదేశం విడిపోవటానికి కారకులు కూడా వాళ్ళిద్దరే, పాకిస్తాన్ తోటి. అసలు ఆ యుద్ధం వచ్చినప్పుడు కూడా చైనా ఆక్రమించింది కూడా నెహ్రూ గారు బలహీనత వల్లే. ఇవాళ యునెస్కో మన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మన సీట్ వచ్చినా వద్దన్నది కూడా నెహ్రూయే. సో అవి మీకు డెప్త్కి పుస్తకాలు చదువుకుంటేనే కానీ రావు మీకు. సరే అవి పక్క పెట్టేద్దాం. తర్వాత నేను చిన్నప్పుడు నాకు ఎక్కడ బాగా ముద్ర పడిందంటే మా కళ్ళ ముందు సైకిల్ మీద వెళ్ళి, అర్థమైందా, ఓ మాది రోడ్డు కూడా మా ఇంటి పక్కనే జరిగింది. మాకు మా నాన్న దగ్గరికి ధర ఒక 50 రూపాయలు ఉంటే ఇవ్వ, 100 రూపాయలు ఉంటాయి ఇవ్వ, 200 ఉంటాయి. 100 చాలా ఎక్కువ. 1960స్లో 100 అంటే ఇవ్వవు, చాలా కష్టం. అది ఫుడ్ లేదు, పిల్లలకి లేదు, బియ్యం లేదని వచ్చేవాడు. సడన్గా ఎంపీ అయిపోయి మినిస్టర్ అయిపోయి మా ఇంటి పక్కన ఇల్లు కట్టి సెక్యూరిటీతో దిగాడు. మా కళ్ళ ముందు పెరిగినోడు ఇంటికి వచ్చి 50 రూపాయలు అడిగినోడు 5 సంవత్సరాల్లో అంత సంపాదించేసాడే, ఎక్కడ లోపం ఇది అని అక్కడ ఆలోచించాను. ఫస్ట్ నాకు బీజం పడింది అక్కడ. అక్కడి నుంచి నేను స్టడీ చేయటం మొదలెట్టాను. చదువు లేని వాళ్ళందరూ మర్డర్ చేసేవాడు, గుండా చేసేవాడు, రోడ్డు మీద కొట్టేవాడు, అన్ని గొడవలు చేసిన వాడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ ఉంటాయి. ఆ ఎస్ఐ కూడా 2-3 సార్లు కొట్టుంటాడు వాళ్ళని గుండా యాక్ట్ కింద అట్ల కింద. వాడు రాజకీయాల్లో వెళ్ళటం ఎమ్మెల్యే అయిపోవటం, లేకపోతే దొడ్డిదారిని ఎమ్మెల్సీ అయిపోవటం, లేకపోతే దొడ్డిదారిని రాజ్యసభ మెంబర్ అయిపోవటం, వాడు మినిస్టర్ అయిపోవటం, వాడు ఉన్న సంపద వాడికి ఎక్కడి నుంచి వచ్చేస్తుందో విదిన్ ఏ షార్ట్ పీరియడ్ వచ్చేస్తుంది. ఆ వచ్చిన వెంటనే వాడు చేసినవి అన్నీ కూడా ఈ పోలీసులు పట్టించుకోరు. మీకు అర్థమైందా? ఇవన్నీ బాగా నాటుకుపోయినాయి నాకు.
వద్దు, ఒక మనం నేను నష్టపోయినా పర్లేదు, నేను దేశం కోసం ఒక నిజాయితీ గల పార్టీకి నేను పనిచేయాలని డిసైడ్ అయిపోయాను. అది నాకు ఆ బీజం పడింది ఎప్పుడంటే 1971 పాకిస్తాన్ వార్లో నాకు తెలిసింది. అప్పుడు మాకు ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అని చెప్పి మామూలు రెగ్యులర్ పేపర్లు కాకుండా ఇంగ్లీష్లో మ్యాగజైన్ వచ్చేది, దాంట్లో నేషనల్ వచ్చేది. ఈ పేపర్లు చదివితే ఊరికి స్టేట్కి వచ్చేది. దాంట్లో నేను వాజ్పేయి గురించి చదివాను. వాజ్పేయి గురించి చదివి అతను అపోజిషన్ లీడర్ అయ్యి ఉండి 1971 వార్ గెలిచిన వెంటనే ఇందిరాగాంధీకి మహాకాళి అని సంబోధించాడు ఆయన. అమ్మ, అపోజిషన్ లీడర్ అయ్యి ఉండి ఇంతలా గొప్ప మెచ్చుకున్నాడు, ఎవరు ఈయన అని చెప్తే నేను అన్నీ చదువుకుంటూ వచ్చాను. అదే వాజ్పేయి గారు నన్ను అడిగారు, అసలు నువ్వు ఎలా ఎందుకు వచ్చావు పార్టీలో కానీ అంటే, పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనతో ముఖాముఖిగా నువ్వు వెనకాల సినిమా హీరో కదా, నీ వెనకాల 1000 మంది పరిగెడుతుంటారు, నువ్వు ఒక్కడవే అంటే ఆ దేశంలో మా వెనకాల పరిగెడుతున్నావు అన్నాడు. అంటే ఆయనకి సరైన సమాధానం చెప్పకపోతే నేను ఫూల్ అయిపోతాను. అప్పుడు శత్రుఘ్న సిన్హా నార్త్లో ఉన్నాడు, సౌత్లో అసలు మా గురించి ఎవరికీ తెలియదు, నువ్వు ఎలాగ వచ్చావు, కెరియర్ వదిలిపెట్టుకుని ఎందుకు వచ్చావు అన్నాడు. నేను అప్పుడు హిందీలో చెప్పాను, 1971 వార్లో आपने पार्लियामेंट में इंदिरा गांधी जी को आपने महाकाली संबोधित किए आपने అన్నాను. మహాకాళి అని మీరు సంబోధించారు, అక్కడే అర్థమైపోయింది సార్ మీ స్టాండర్డ్ ఏంటి అనేది. అదొక్కటి దాంతో ఇప్పుడు 90 ఓట్లు వచ్చి జాయిన్ అయ్యానని చెప్పాను. అప్పుడు కౌగిలించుకుని నువ్వు నిజమైన ఇది అని చెప్పి అన్నాడు. ఇట్లా ఎన్నో కారణాలు ఉంటాయి. తర్వాత నేను లైఫ్లో కూడా అదే ఫాలో అయ్యాను. నేను అంటే మీ వరకు వచ్చిందో లేదో నాకు తెలియదు. నేను పార్టీలో ఉన్నప్పుడు ఫెడరేషన్కి చైర్మన్గా చేసినప్పుడు నేను వీళ్ళకి ఏదో చెయ్యాలని చెప్పి నేను నా వంతు కూర్చి మ్యాక్సిమం హాస్పిటల్ అని వీల్స్ అని చెప్పి మ్యాక్సిమం చేశాను. తర్వాత సెన్సార్ బోర్డు చైర్మన్ చేశాను. కరప్షన్ అంటే నేను ఎగేస్ట్ అన్నాను, ఐ డోంట్ అలౌ కరప్షన్. అతను నేను వస్తున్నానని చెప్పి వాళ్ళు ముందే పసిగట్టేసి ఎవరంటారు ఆఫీసుకి ఆ కింద ఉన్న వాళ్ళు చెప్పారు, సార్ డేంజర్ మనిషి వస్తున్నాడు, మనకి చాలా కేర్ఫుల్గా ఉన్నాడు సార్, ఈజ్ నాట్ లైక్ అదర్స్ అంటే నేను ఎంతోమంది చూశాను అన్నాడు. అయితే దౌర్భాగ్యం ఏంటంటే ఆ మాట కూడా నాకు తెలిసింది, అది వాడు కొంప మునిగింది వాడికి. సరే వచ్చిన వెంటనే 2 months టైం ఇచ్చాము. అంటే నేను డీటెయిల్స్కి వెళ్ళట్లేదు, అదే ఇప్పుడు చెప్పాను రామోజీ గారు చనిపోయారంటే ఆ మాట ఇప్పుడే నేను ఏబిఎన్ నేను వాళ్ళకి ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. నాట్ ఇంటర్వ్యూ, సంతాపం తెలియజేశాను. అది చూశాను, అన్ని అవకతవకలు. 2 నెలలు టైం ఇచ్చా, 2 నెలల్లో సరి చేసుకోకపోతే మీరు అందరూ అవుట్ అయిపోతారని చెప్పాను. కానీ నా మాట వినిపించుకోవాలి, లంచాలు మామూలు. ఎందుకంటే నేను నిర్మాతగా నేను ఎన్నో లంచాలు ఇచ్చాను అక్కడ. అది నాకు తెలిసి ఎక్కడ ఏ హోల్లో ప్రొడ్యూసర్కి ఇచ్చాను. మరి నాకు తెలుసు కదా ఎక్కడ ఎవడు అడుగుతాడు, ఎంత అడుగుతాడు, ఏ రూట్లో అడుగుతారు, అన్నీ నాకు రహస్యాలు తెలుసు కదా. అవన్నీ నాకు తెలుసమ్మా. నేను నిర్మాతను కూడా జాగ్రత్త అన్నా కూడా వినలేదు ఆ ఆఫీసర్. సరే ఇంకా పట్టుకోవటం మొదలెట్టా. 11 కేసులు పట్టుకున్నా రెడ్ హ్యాండెడ్గా. పట్టుకుని వాడికి ఎవరు కేసులు పెట్టినా ఎవరు రావట్లా. ఢిల్లీకి లెటర్ రాసి నేను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తెప్పించి ఆ 11 కేసులు ఓపెన్ చేసి మొత్తం ఆ టీం అంతా ఆఫీసర్లు వచ్చారు ఇన్వెస్టిగేషన్కి. అన్నీ ప్రతి ఫైలు ఓపెన్ చేసి ప్రతి క్యాసెట్ ఓపెన్ చేసి ఇక్కడిక్కడ లంచాలు తిన్నారని చెప్పి ప్రూవ్ చేశాను. ఇండియాలో ఇది నాతోటే ఫస్ట్ నాతోటే లాస్ట్. ఒక ఆఫీసర్ని డిమోట్ చేసి వాడు హోదా తగ్గించి వాడిని వెనక్కి పంపించాం. ఏ ఆఫీసరు? సస్పెండ్ ఆల్మోస్ట్ అల్లాడు. ఏ హోదా నుంచి తప్పించారు? ఇప్పుడు అతను ఒక మంచి ఉన్న సెన్సార్ ఆఫీసర్లు కూడా మామూలు రారు. ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు, కొద్దిగా ఐఆర్ఎస్ ఆఫీసర్లు వస్తారు, రెవెన్యూ చాలా పెద్ద ఆఫీసర్లు వస్తారు. వాడిని డిమోట్ చేశానుగా, వాడికి ఆ హోదా తగ్గిపోయి మళ్ళీ పేరెంటల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు. అది ఫస్ట్ టైం నాతోటే జరిగింది. ఓకే, అలాగే మా సినీ వర్కర్స్కి చిత్రపురి కాలనీ, అది మన ఈయన ప్రభాకర్ రెడ్డి గారి మెయిన్ కారకుడు రావడానికి. కానీ 10 సంవత్సరాలు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. సొసైటీ యాక్ట్ ప్రకారంగా డెవలప్మెంట్ లేకపోతే వెనక్కి తీసేసుకోవచ్చు. చంద్రబాబు గారి హయాంలో 2002లో అది వెనక్కి తీసుకుంటున్నాను లెటర్ పంపించాడు. ఎందుకంటే మీరు డెవలప్ చేయట్లేదు, మీకు వేరే చోట ఇస్తాను. ఈ వర్కర్లు 12,000 మంది వర్కర్లు. అప్పటికే వాళ్ళకి నేను అసలు ఎవరో సినిమా ఆర్టిస్టులు అక్కడికి వెళ్ళరు. బట్ నాకేంటో పేదవాళ్ళకి ఏదో చెయ్యాలని వెళితే వాళ్ళు నా పేరు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారే ఊరుకొని అవుతాడు, ఆయన ఆర్టిస్ట్ కదా, ఆయన ఎందుకు చేస్తాడు, లేదు సార్ మాకు చాలా చేశాడు చేయమంటే
ఆయన చంద్రబాబు గారు నాయుడు గారు నా పేరుని ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. యువర్ ద పిఎస్సి కమిటీ చైర్మన్, 1.5 year ఎంతో టైం ఇచ్చాడు, సరి చేయకపోతే మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాను. కరెక్ట్గా 15 మాసాలు మళ్ళీ సినిమాలు లేవు, నా సొంత డబ్బులు, సినిమాలు దాంట్లో డబ్బులు లేవు, టిఫిన్కి నా డబ్బులే, పెట్రోల్. మామూలుగా సినిమాలకు కూడా పెద్దగా డబ్బులు తీసుకోరు. ఇక అదే అదే చెప్తే చాలా టైం పడుతుంది, ఇక నేను ప్రేక్షకులు బోరు కొట్టేస్తా, చెప్పకూడదు. డబ్బులు లేవు, 2 లక్షలు ఎంత ఉంది చిల్లర, రెంట్లు కట్టుకోవాలి, ఆ స్టాఫ్ ఉన్నారు, సంవత్సరం మెయింటైన్ చేయాలంటే అదా 2 నెలలు అయిపోతుంది, 2.5 నెలలు. నా డబ్బులతోటి పెట్రోల్ పోసుకుని పేషియల్ చుట్టూ తిరిగి, మన మినిస్టర్ల చుట్టూ తిరిగి, అవి చేసి అన్నీ చేసి ఫైల్ చేసి 67 ఎకరాలు వెనక పట్టుకొచ్చాను. మొత్తానికి పట్టుకొచ్చి రామానాయుడు గారి దగ్గర నుంచి డివిఎస్ రాజు గారు ఇటు అందరూ కూడా నువ్వే ప్రెసిడెంట్గా ఉండు, నువ్వైతేనే మాకు నమ్మం, మేమైతే రామానాయుడు గారు 50 లక్షలు ఇస్తాన్నాడు డొనేషన్, ఇది కాలనీకి, నువ్వైతేనే ఇస్తాను లేకపోతే ఏమని అన్నాడు. నేను చేయలేను సార్, ఇప్పటికే పార్టీలో పడి నేను సినిమాలు పోగొట్టుకున్నాను, ఈ సంవత్సరం నుంచి కూడా సంవత్సరాల నుంచి సినిమాలు లేకుండా పోయినాయి, పిల్లలు ఎదుగుతుంది నాకు, నేను చేయలేనంటే లేదు నువ్వు చెయ్యాలన్నారు. నేను చేయలేను సార్, ఇంకా నేను 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఏమో చెయ్యాలా వర్కర్లకి చేశాను. 67 ఎకరాలు అంటే మాటలు కాదు కదా, ఇవాళ 8,000 మంది ఉంటున్నారు అక్కడ, నివాసాలు పర్మనెంట్ నివాసాలతో ఉంటున్నారు కదా, ఎందుకంటే వాళ్ళు నా గురించి అనుకున్నారా లేదా నేను ఐ డోంట్ కేర్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు సార్, మిమ్మల్ని ఎలా మర్చిపోతారు చెప్పి. కానీ నేను ఆయన పట్టించుకొని చేసిన మర్చిపోతాను కదా, నా డ్యూటీ ధర్మం చేశానా లేదా. అలాగే సెన్సార్ బోర్డులో కూడా మా రూల్ ప్రకారంగా 15 రోజులు పడుతుంది సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే. నేను మెల్లగా వారం రోజులు, 3 రోజులు, 2 రోజులు, రోజుకు లాక్కొచ్చాను. రేపు సినిమా రిలీజ్ అంటే ఇవాళ ఇస్తే నేను సంతకం పెట్టేస్తాను. ఎందుకు సంతకం పెడతామంటే ఇది లేదు. అంటే మీరు ధర్మరాజు కర్ణుడు మిక్సప్ కదా మీరు. ఇదే కాదు, వాళ్ళని కూడా తెలియని వల్ల అంతే మాట్లాడితే పోలీస్ కేసు లోపల వేస్తానని చెప్పాను. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నేను ఏది నమ్మిన చిన్నప్పుడు ధర్మంగా ఉంటే సంస్థ బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అంటే వాజ్పేయిని చూసే కదా. మరి నేను సెన్సార్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నేను హెడ్ కదా, నేను కరెక్ట్గా ఉంటే అంతా బాగుంటుంది కదా, జనం అందరూ, సినిమా నిర్మాతలు అందరూ బాగుంటారు కదా ఆంధ్రప్రదేశ్లో. అదే మరి వాళ్ళ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మా లీడర్ని అడిగారు, ఇంకొక 2 ఏళ్ళు పెంచండి సార్, ఆయనకి లంచాలు లేకుండా మాకు సర్టిఫికెట్లు వస్తున్నాయి, 2 రోజుల్లో మా సర్టిఫికెట్. మర్చిపోయాను, రామోజీరావు గారు ఓ రోజున పిలిపించాడు నన్ను, ఇవాళ పొద్దున్న మాట్లాడాను రామోజీరావు గురించి, పిలిపించి అన్నాడు ఆయన, శివకృష్ణ నేను 15 రోజులు పడుతుంది, నాకు లంచం లేనిది నాకు రావట్లేదు, నువ్వు సెన్సార్ బోర్డు చైర్మన్ అయిన తర్వాత నాకు 2 daysలో సర్టిఫికెట్ వస్తుంది, లంచాలు తీసుకోవట్లేదు, ఏంటి నీ గొప్పతనం అన్నాడు. అంటే మీ అంత స్వార్థపరులు ఎవరు లేరు సార్, అంత పేరు మీకే రావాలా, మాకు కూడా రావాలి కదా సార్ అంటే తెగ నవ్వుకున్నాడు ఆయన. అంటే ఏదో నెగిటివ్ అనుకున్నాడు మొదట్లో, మీకే పేరు కదా సార్, మాకు కూడా మేము కూడా ఫాలో అవ్వాలి కదా, మేము ఇలాగ ఎదగాలి కదా మేము, అంతకని ఇంక వేరేది ఏమి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన పాపం చనిపోయే వరకు నేను ఎప్పుడు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినా నాకు నో పర్మిషన్, నాకు ఆయన కలవాలంటే నాకు అపాయింట్మెంట్ అవసరం లేదు, అట్లా ఉండేది. ఆయన అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను అది నమ్ముతా. నేను చిన్న డిపార్ట్మెంట్, సినిమాలకు సంబంధించి ఒక 180 సినిమాలు మనకి ఉంటాయి. ఈ 180 సినిమాలు లైన్లో పెట్టాను కదా. ఒక చిన్న సెన్సార్ బోర్డు అనేది ఒక చిన్న సంస్థ, నిజాయితీగా ఉండటం వల్ల జరిగింది కదా. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నిజాయితీగా ఉంటే ఎంత మేలు జరుగుతుంది పబ్లిక్ అనేది నా పాయింట్, అర్థమైందా. అలాగే దేశ ప్రధాని నిజాయితీ పడి వాళ్ళ మోడీ 10 సంవత్సరాలు అయింది, ఎక్కడ ఒక్క సింగిల్గా రూపాయి తిన్నాడని కానీ లేదు. డెవలప్మెంట్ ఇవాళ 5th largest ఎకానమీకి తీసుకొచ్చాడు. ఏంటి మరి ఇవాళ రోడ్స్ కానీ అవి ఇవన్నీ నిజాయితీని మించింది లేదు. కాకపోతే ఏంటంటే నిజాయితీ అనేది కొద్దిగా లేటుగా బయటకు వస్తుంది. ఫాస్ట్ గా ఎదగాలంటే కాస్త అక్రమదారులు వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి 150 సినిమాల తర్వాత ఎందుకు చేయలేదు అంటే అన్నిట్లోని ఇవే కనపడుతుంటాయి. అవును, నేను వదిలేసిన సినిమాలు 150 పైన ఉంటాయి. ఎందుకని? చేసిన తక్కువ, వదిలేసిన ఎక్కువ. నేను స్టోరీ నచ్చక, నాకు సోషల్ జస్టిస్ కనపడాలి నాకు. తర్వాత ఏంటంటే అండర్ కరెంట్గా మీకు సమాజానికి చెప్పి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి. ఏదో సరదాగా హీరోయిన్తో 2 పాటలు పాడడం, 2 ఫైట్లు చేసి ఉంటే నాకు ఇష్టం ఉండదు. ఏముంది, అందరూ చేసేది. సమాజానికి ఎట్టి పరిస్థితిలో ఎంతో కొంత ఉపయోగపడాలి. సామాజిక స్పృహ ఉండాలి. అది కమర్షియల్ సినిమా అయినా సరే.
లాస్ట్లో మనం ఇలా చేస్తే ఇలా చెడిపోతాం, ఇలా చేస్తే బాగుపడతాం, మన పిల్లలు బాగుపడతారు అనేది ఎక్కడో దగ్గర ఆ మెసేజ్ ఉండాలి. దానివల్ల ఏంటి, ఇందాక అన్నట్టుగా సినిమాలు వచ్చిన సినిమాలే సరిగ్గా డబ్బులు తీసుకోను, వదిలేసిన సినిమాలు దానివల్ల ఎంత లాస్ అయిపోయాను, పార్టీలో పనిచేసే వాళ్ళ సినిమాలు ఎంత పోయినాయి, సెన్సార్ బోర్డు చేయటం వల్ల ఎన్ని పోయినాయి, అన్నీ లాసే. ఎక్కడికి వెళ్ళినా అసలు మనకి ఇప్పుడు ఆదాయం అంటూ లేదు, అన్ని లాస్లే. రైట్. అండ్ అలాగే మీరు సినిమా పరంగా చూసుకున్నా కూడా ఏ వ్యక్తికి రాజకీయాల్లోనూ ఎవరికి భయపడరు, ఎవరి దగ్గర తగ్గి ఉండరు, మిమ్మల్ని మీరుగా ప్రొజెక్ట్ చేసుకుంటారు ఎక్కడైనా. అట్లనే సినిమాల్లో కూడా మీరు ఏకంగా ఎన్టీఆర్ ముందు కూడా మీరు ఆయనతో పాటు కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకున్న ఏకైక వ్యక్తి మీరు. అంటే తెలియ చేసేది, తెలిసి చేసింది కాదు, అంటే పొగరు కాదు, కాకపోతే తెలియదు నాకు. నేను ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్త, రామారావు దగ్గర అలా బిహేవ్ చేయాలని, ఆయన ముందే నిలబడే ఉండాలని, కూర్చోకూడదని, ఆయన కూర్చోమంటే కానీ కూర్చోకూడదని నాకు అసలు ఇలాంటివి ఉండేవా? అంటే కూర్చోకూడదని, అంటే ఆయన పైన ఆయన ఎప్పుడు అనరమ్మా, వీళ్ళందరూ అలాగా భయపెట్టేసి ఎవరు కూర్చోరు ఆయన ముందు, ఆయన కూర్చోమంటే కానీ కూర్చోరు. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఎలా అనిపిస్తుంది? రాఘవేంద్రరావు ఆ పెద్ద పెద్ద ఆర్టిస్టులు తప్ప అసలు మామూలు సెకండ్ మా చిన్న ఎవరు దరిదాపులోకి వెళ్ళరు. నాకు తెలియదు, నాకేంటంటే చిన్నప్పటి నుంచి రామారావు నా దైవం, నా గురువు, ఆయనతో యాక్ట్ చేయాలనుకుంటున్నాను. నేను హీరోగా చేస్తున్నా, ఈ సినిమా వచ్చింది, వస్తే మా వాళ్ళు హీరో ఇతను అడిగితే చేస్తాడో లేదో, అప్పుడు నేను వరుస పెట్టి నా సినిమాలన్నీ హిట్లు కొడుతున్నాను, 100 డేస్ కొడుతున్నా, చేస్తాడో లేదో అంటే లేదు రామారావు పిచ్చోడు అని చెప్పి పరశు బ్రదర్స్ చెప్పారు. వాడు పిచ్చోడు, పరమ పిచ్చోడు, రామారావు పిచ్చోడు అని. ఆ వీక్నెస్ పట్టుకున్నాడు ఆ ప్రొడ్యూసరు. అయినా భయపడుతున్నా అడిగాడు, ఎంత తీసుకుంటా అన్నాడు. అలాగే అది కాదు, ఎవరితోటి అన్నాను, ఎన్టీ రామారావుతో అన్నాను. లావారీస్ అని హిందీ పిక్చర్ అది, సురేష్ ఓబరా వేసాడు. నువ్వు మంచి క్యారెక్టర్ కాదా చెప్పు ఫస్ట్ అన్నాను. అవుట్లైన్ చెప్పాడు, చేస్తాను, ఎంత కావాలన్నాడు. రామారావు గారితో సినిమా అని చెప్పినా కూడా అవుట్లైన్ అడిగారా? అట్లా ఏదో పిచ్చిగా సలాములు పెట్టేసి అలా దూరంగా అట్లా కాదు. నేను హీరోగా చేసినప్పుడు నాకు మొత్తం అంతా అక్కర్లేదు, గుర్తింపు అనే ఉండాలి కదా. స్వామి కార్యం స్వకార్యం రెండూ అవ్వాలి కదా. అది అంటే క్యారెక్టర్ ఇది, నువ్వు చనిపోతావు, అది అవో నెంబర్ 1 అంటే నేను అనుకున్నది ఎంత తీసుకుంటావు అన్నాడు. దేవి వరప్రసాద్ గారు పాపం చనిపోయాడు ఆయన. ఎంత తీసుకుంటావు కాదు, నువ్వు ఎంత త్వరగా షూటింగ్ మొదలు పెడతావు చెప్పు అన్నా. డబ్బులు కూడా నేను అడగలే, నేను అసలు అడగలేదు డబ్బులు. మొదలెట్టాను. సో రామారావు వచ్చాడు ఫస్ట్ డే, అది రామకృష్ణ సినీ స్టూడియోలో పరిచయం చేశారు. రండి బ్రదర్ మీ గురించి విన్నాం అన్నాడు. నా గుండెలో రాయి పడిపోయింది. ఏమన్నాడు ఈ మహానుభావుడు, చెడిన్నాడో మంచిన్నాడో తెలియదు. లాస్ట్లో నెక్స్ట్ డే షూటింగ్ ఇక్కడే, ఈ హైటెక్ సిటీ ఉంది కదా, ఇవన్నీ పొలాలు. అప్పుడు పొలాలు ఫక్త్ పొలాలు. హైటెక్ సిటీ సెంటర్లోనే మేము చేసాం పొలాల్లో. అది ఆయన వస్తే నాకు తెలియదు, అందరూ కాళ్ళకి దండం పెట్టేస్తున్నారు, రాగానే పెట్టాలి, అందరూ అలా అలవాటు చేసేసుకున్నారు. నాకు తెలియదు, అందులో హైదరాబాద్లో ఇది మిక్స్డ్ ఏరియాలో ఇక్కడ పెరిగాను, ఆంధ్రాలో కూడా పెరిగినాడు కాదు. హిందీ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేవాడిని, తెలుగు పెద్దగా ఎక్కువ మాట్లాడేవాడిని, ఇప్పుడులాగా మాట్లాడేవాడిని కాదు. తర్వాత కాన్వెంట్ ఎడ్యుకేషను, ఇవన్నీ మరి దేనివల్ల నాకు తెలియదు. ఆయన రాగానే హలో సార్ వెరీ గుడ్ మార్నింగ్, హలో సార్ వెరీ గుడ్ మార్నింగ్ అనేసి ఆ చెయ్యి తీసుకుని ఇక్కడ ముద్దు పెట్టా. ఓకే. ఆయన షాక్, ఈడెవడు నా కొడుకు, ఎంత అసలు ఎవడు నా దగ్గరికి రాడు, ఇక్కడ ముద్దు పెడుతున్నాడు అంటే ఇంగ్లీష్ స్టైల్లో అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. అది ఎందుకు లైక్ చేశాడు. డైలాగు ఫస్ట్ టైమే సినిమా ఆర్టిస్ట్ గానమ్మా, సడన్గా ఎప్పుడు క్లైమాక్స్ ముందు పెట్టుకోం. ఒక 2 days యాక్ట్ చేస్తే నాకు క్యారెక్టర్ తెలియదు, మాకు ఆ క్యారెక్టర్ స్వభావం ఏంటో తెలియదు, కోపిస్టా మంచివాడా తెలియదు మాకు. ఒక 2-3 సీన్లు 2 రోజులు యాక్ట్ చేస్తే తెలిసిపోతుంది మాకు. ఫస్ట్ డేనే వెళ్ళగానే నాకు నా డెత్ సీన్ పెట్టాడు డైరెక్టర్. ఈ డెత్ సీన్ ఎందుకు పెట్టాడు, దీని ముందు ఏం జరిగింది, అంతకు ముందు ఏంటి, నా క్యారెక్టర్ అని పూర్తిగా తెలియదు నాకు. చాలా కన్ఫ్యూజన్ అయిపోయా. కొత్త కుర్రాడు బాగా చేస్తారు అనుకుంటాను అన్నాడు. అమ్మని ఈయన ఏదో బాగా చేస్తాను అని అంటున్నాడు, ముందే బాంబే సైడ్ అనుకున్నా. చేసాం సింగిల్ టేక్. ఓకే సింగిల్ టేక్ ఓకే, ఒక రిహార్సల్ ఒక టేక్ అంతే, ఫినిష్. అలా చూశాడు అన్నాడు, మెచ్చుకున్నాడులే పర్లేదు అనుకున్నా. రోజంతా సింగిల్ టేక్లే. అసలు ఆయన దగ్గర కొత్త ఆర్టిస్ట్ సింగిల్ టేక్ చేయటం అంటే అదే మామూలు విషయం. ఆయన చూస్తేనే చెమటలు పట్టేస్తుంటాయి. పెద్ద ఆర్టిస్టులు ఇట్లా మునిగిపోతారు, చెమట అయిపోయింది. సెకండ్ డే ఎక్కడ నన్ను బాగా మెచ్చుకున్నాడంటే, ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, నేను నడిపే జటకా ఏదైతే ఉంటుందో గుర్రబండి, అది బురదలో కూరుకుపోతుంది.
అది తీసేటప్పుడు ఈయన ఎంటర్ అవుతాడు కారులో. ఉమ్, అక్కడ డైలాగ్ శివకృష్ణ రామారావు దగ్గర మంచి పేరు వచ్చేసింది, మీకు డైలాగ్ బాగా చెప్తున్నారు, ఇది పెద్ద సీన్ ఇది. ఆయనకి అప్పుడే తెలుగుదేశం పెట్టాడు. అప్పుడు ఏంటంటే టైం లేదు, రోజు 4 గంటలు ఇచ్చాడు. అయితే ఒక పూట పొద్దున కానీ సాయంకాలం కానీ అదే అదే ఇది పెద్ద సీన్ మొత్తం అంతా ఒక త్వరగా తీసేయాలండి. ఓకే అన్నాను. ఎక్కడ దాకా సార్ షార్ట్ అంటే ఆ పేజీలో ఒక పేజీ నా డైలాగ్ అది, ఒక 1/2 పేజీ వరకు ఆయన నేను మాట్లాడు. అక్కడ దాకా లైన్ గీశాడు ఆయన డైరెక్టర్. అది చూసుకున్నాడు, చూశాను. ఇంతలో ఆయన కారులో దిగాడు లేట్గా. ఆయన అప్పుడే పార్టీ పెట్టాడు బిజుగా. ఏం బ్రదర్ బ్రదర్ చాలా తక్కువ టైం ఉంది, తీసుకోండి. ఏం సీన్ చెప్పారా? చెప్పాను సార్. మన శివకృష్ణకి చెప్పారా? చెప్పాను సార్. బ్రదర్ నీకు నాకు రిహార్సల్ దేనికి బ్రదర్, టేక్కి వెళ్ళిపోదాం అన్నాడు. మరి టేకా? అసలు ప్రపంచంలో ఈ రోజుకి 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా మేము రిహార్సల్ లేకుండా ఏ నటుడు చేయడు. చేస్తే బాగుంటది. అంటే మళ్ళీ అసలు ఏంటి కెమెరా ఎక్కడ, రీల్స్ కదా సార్, అది కెమెరా ఎక్కడ ఉంది, ఎక్కడ దాకా చెప్తున్నాం, లైటింగ్ అది ఏంటి, డైలాగ్ ఉచ్చారణ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఒక్కసారి రిహార్సల్ చేయవాలి కదా. బ్రదర్ మనకి నవ్వాడు ఆయన, అదొక నవ్వు. బ్రదర్ మనకేంటి బ్రదర్ రిహార్సల్, టేక్కి వెళ్ళిపోదాం అనుకున్నా. ఈ దెబ్బతోటి మన చరిత్ర క్లోజ్ అనుకున్నా. రైట్ సార్ అన్నాను. దట్ ఈస్ స్పిరిట్ అన్నాడు. చెప్పాను, చెప్పేసా మొత్తం పేజ్. ఆయన చెప్పడం నేను చెప్పడం, ఆయన చెప్పడం నేను చెప్పడం, అలా చెప్పుకుంటే వెళ్ళాను. అయిన తర్వాత కట్ అన్నాడు. ఆయన అన్నాడు కట్ అని. ఏం బ్రదర్ అయిపోయావు డైలాగ్, నీ గురించి నేను ఏదో గొప్పగా అన్నాను. సార్ మీరు చెప్పడం కాదు సార్, డైరెక్టర్ ఇక్కడ దాకా అని చెప్పాడు సార్ అన్నా. మీరు అన్నది కాదు డైరెక్టర్. ఏం బాపాయ్ గారు దానికి ఏం? అవును సార్ మేము ఇక్కడ దాకానే అనుకున్నాం షార్ట్. వద్దు బాబాయ్ టైం లేదు, మొత్తం సీన్ అంతా ఒకటే షార్ట్ పెట్టి, మనకు రోడే కదా చెప్పేస్తాడు. ఆ బ్రదర్ నా నెక్స్ట్ కూడా చూసుకో సార్ అన్నాడు. నమ్మకం మీ పైన. అక్కర్లేదు సార్ టేక్ వెళ్ళిపోదాం అన్నాను. ఏది ముందుది వెనకాలది కూడా చూడకుండా ఏవో ఎక్కడాను. అదే అక్కడ ఇక నేను ఆయన దృష్టిలో పడిపోయా. ఇంకా అక్కడ నుంచి ఇక ఆయన నన్ను మెచ్చుకోవటంతో మామూలుగా మెచ్చుకోలేదు. ఇక తర్వాత చాలా జరిగినాయి. పార్టీలోకి రమ్మన్నారు. అప్పుడు అది నేను జీవితంలో ఆర్థికంగా ఎక్కడ ఎంత లాస్ వచ్చినా ఎవరో సంపాదించలేనిది నేను సంపాదించింటే రామారావు ఫస్ట్ సినిమాలోనే సింగిల్ టేక్ లో చేసి ఆయన మెప్పు పొందారు. మహానుభావుడు కదా రామారావు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం, ఎవరి ఆనందం వాళ్ళది. ఏంటంటే ఇదేదో గొప్పని కాదు, అడిగారు కాబట్టి చెప్తున్నాను. అవును అవును ఖచ్చితంగా గొప్ప ఎందుకు కాదు సార్, అది మాకు గొప్ప, మీకు అది సామాన్యమైన విషయమేమో కానీ మాకు ఊహించుకుంటేనే, అంటే అందరూ చెప్తూ ఉంటారు కదా నటులంతా కూడా, ఆయనను చూస్తేనే అసలు ఒక ఆరా ఉంటుంది ఆయన చుట్టూ. ఆయన దగ్గర మనం పని చేయాలంటే కనీసం ఆ అలవాటు అవ్వాలి, ఆ ఆరా చుట్టూ ఒక 2-3 రోజులన్నా టైం పడుతుంది. అది ఇట్స్ నాట్ ఈజీ. అసలు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేము కదా. సో మీ ఇద్దరు ఒకే వేవ్ లో ఉన్నారనమాట. అది మన క్యారెక్టర్కి నచ్చింది, మనం కూడా కష్టపడి. అలాగే మీరు ఎంతో ఎంతో మహనీయులతో నటించారు, కృష్ణ గారితో కానివ్వండి. అయ్యో కానీ అండి అది అమ్మా అది అదృష్టం. శోభన్ బాబు గారు, కృష్ణంరాజు, శారద గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కాంతారావు గారు, ఇక అసలు లేని ఆర్టిస్ట్ అంటే ఆ తరం ఆర్టిస్టులు అందరితో చేశాను. నెక్స్ట్ తరం కూడా చేశాను. నెక్స్ట్ తరం మురళీమోహన్ గారు, రంగనాథు, గిరిబాబు కాకుండా ఆ 3వ తరం నేను, చిరంజీవి గారు, తర్వాత మా నెక్స్ట్ వచ్చిన సుమన్ కూడా అప్పుడు వచ్చింటున్నారు. నా నెక్స్ట్ వచ్చిన రాజశేఖర్, ఆ నెక్స్ట్ వచ్చిన వెంకటేష్, ఆ నెక్స్ట్ వచ్చిన నాగార్జున, మొన్నటి వరకు కూడా నేను సంవత్సరం క్రితం వరకు కూడా ఆ తరాలు లెక్కేసుకుంటే ఒక 7-8 తరాలతో యాక్ట్ చేశాను. ఫెంటాస్టిక్. మరి ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా? మరో సినిమాలో కనిపిస్తారా మాకు? డెఫినెట్ గా ఇప్పుడు నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ మన డబ్బింగ్ కూడా అయిపోయింది, ప్రెస్ మీటింగ్ కూడా పెట్టాడు అతను. బాలయ్య బాబు గారి గురించి చెప్పుకోవాలి. ఆయన మిమ్మల్ని ఏరి కోరి గౌతమ్ పుత్ర శాతకర్ణిలో తీసుకున్నారు. సో ఆయన ఎందుకు మిమ్మల్ని అంత ఇష్టపడి తీసుకున్నారంటారు? నాకు ఆ ఫ్యామిలీ కేశవరెడ్డిలో కూడా కలిసి చేశారు కదా. అవును, ఆయన ఫ్యామిలీ అంటే పడి చచ్చిపోతాను నేను. శాతకర్ణిలో కొద్ది సీన్ కట్ అయిన అది పక్క పెడితే లేటెస్ట్ సినిమా ఏంటంటే వీరసింహారెడ్డి. అది ఒకటే సీను, ఓన్లీ 1 సీన్. మన మేకప్ మ్యాన్ ఫోన్ చేశాడు, సార్ వీరసింహారెడ్డి అనలేదు, ఓ సినిమా వచ్చింది సార్, మిమ్మల్ని ఆడటానికి భయపడుతున్నారు, మీరు పెద్ద వేషాలు తప్పదు మామూలు. నేను గెస్ట్ వేషాలు చేయను, చిన్న వేషాలు చేయను, ఏమన్నా కానీ
నా రేంజ్, నా ఇమేజ్, పాత్ర ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. పాత్ర ఇంపాక్ట్ ఇచ్చారు. 2 నిమిషాలు ఉన్నా నేను వచ్చి వెళ్ళిపోయినంటే దద్దరిల్లిపోవాలి థియేటర్, అట్లా ఉండాలి నాకు. మా మేకప్ మ్యాన్ ఫోన్ చేశాడు, నీకేమైనా బుద్ధి లేదంటే, నేను ఎప్పుడైనా గెస్ట్ వేషం వేసానా అన్నాను. అంటే లేదు సార్, బాలకృష్ణ గారి హీరో అన్నాడు. మరి ఆ మాట ముందు చెప్పొచ్చు కదయ్యా, ఆ మాట ముందు చెప్తే ముందే నేను ఒప్పుకునేవాడిని కదా. క్యారెక్టర్ అడగలేదు. ఒక్క సీన్ అయినా అయితే ఒకటే సీన్ అని చెప్పాడు, చెప్పే నేను చేస్తున్నానని చెప్పాను. ఆ ఫ్యామిలీ అంటే పడి చచ్చిపోతాను నేను. రామారావు అన్న, హరికృష్ణ గారు నా క్లోజ్ ఫ్రెండ్, మా ఇంట్లో శుభకార్యాలకు వచ్చేవాడు ఆయన. ఇప్పుడు కొంతమంది నాగేశ్వరరావు అంటే ఇష్టం, కొంతమంది దేనికి నువ్వు ఎందుకు ఇష్టపడ్డావు అంటే దానికి ఆన్సర్ లేదు. దానికి ఆ మమకారంతో నాకు బాలకృష్ణ ఫ్యామిలీ కానీ వాళ్ళందరూ కూడా, నాకు హరికృష్ణ గారు కానీ కొద్ది ఫ్రెండ్షిప్ కానీ ఇంకోటి. అంటే మీకు అభిమానం ఉండడం ఒక వరుస అయితే, వాళ్ళకు కూడా మీరంటే అంతే అభిమానం. అది నా అదృష్టం అంతే కదా, అదృష్టం అంతే. సో యార్ సో లక్కీ, బ్లెస్డ్ అన్నమాట. అందుకే నేను ఎక్కువగా ఇప్పుడు పొత్తు కాబట్టి పర్వాలేదు, నేను టీడీపీకి 20 సంవత్సరాలకి అవుట్ అండ్ అవుట్గా ఎప్పుడు మద్దతుగా ఇస్తున్నారు. కానీ పార్టీలో ఎందుకు లీగల్ గా జాయిన్ అవ్వట్లేదు? పార్టీ అంటే యాక్చువల్గా నన్ను ఇప్పుడు పోటీ చేయమంటారు మళ్ళీ ఇవన్నీ. నాకు పోటీ చేసి అంత ఓపిక లేదు. ప్రచారం అన్నా చేయొచ్చు కదా ఖాళీ కూర్చొని. నేను ప్రచారం చేస్తున్నాను కదా, నేను మన పురంధేశ్వరి చేసి వచ్చాను. అవును. తర్వాత దుర్గేష్ అని మా ఫ్యామిలీ ఫ్రెండ్, అంటే పార్టీలో చేరి చేయొచ్చు కదా అని. పార్టీలో చేరకపోయినా చేస్తున్నాను కదా. అసలు యాక్చువల్గా బుచ్చ చౌదరి గారితో మాట్లాడాను, మొత్తం తెలుగుదేశం వాళ్ళందరికీ. రాజమండ్రి రూరల్ ఆయన క్లీన్ స్వీప్ చేశారు, మొదటి విజయం ఆయనదే. మొత్తం టీడీపీకి, జనసేనకి, బీజేపీకి అందరికి టూర్ పెట్టుకున్నా. అదే ఈ తెలంగాణలో ఇక మా పార్టీ చెప్పగలిగేసాను. ఏమైపోయింది, అన్ఫార్చునేట్లో మా క్లోజ్ మా మామగారు డెత్ అవటం వల్ల నాకు ప్రోగ్రామ్ కొద్దిగా ఇదైపోయి, లేకపోతే ఈసారి ఎందుకంటే నాకు కూడా ఏజ్ వచ్చింది ఇప్పుడు దగ్గరగా. నెక్స్ట్ వరకు అప్పటికి మనం ఓల్డ్ అయిపోతాం. అప్పటికి చేయాలని అనుకున్నా, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాను. చాలా లిమిటెడ్ టైంలో 2-3 చోట్ల చేసి వచ్చాను. మీరు ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటారు, ఇంత పొలిటికల్ గా తిరుగుతుంటారు, సమాజ సేవ ఇవన్నీ పెట్టుకుని ఇంత సీరియస్ పర్సన్ గా కనిపిస్తారు. కానీ ఇప్పుడు మీరు చిన్న చిన్న చిలిపి పనులు కూడా చేస్తుంటారంట, ఏదో దొంగతనం కూడా చేశారంట. ఏంటి దొంగతనం? పాత సామాన్లు దొంగతనం చేశారట చిన్నప్పుడు, భోగి మంటలు వేయడానికి. అది కాదు, నేను తెలంగాణ ఇక్కడ పెరిగాను కదా. నేను ఇక్కడ పెరగటం వల్ల నాకు ఆంధ్రాలో అక్కడ పండుగలకు తెలియదు నాకు. బట్ మై ఫాదర్ ఈజ్ ఫ్రమ్ దట్ ప్లేస్. మా ఫాదర్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చాడు ఆయన, బట్ నాకు తెలియదు కదా, నేనంతా హైదరాబాద్లో పెరిగాను. అట్లా అవడం వల్ల అక్కడ సంక్రాంతికి ఆంధ్ర ఇళ్లలోనే ఈ పాత గుమ్మాలు, పాత చెక్కలు దొంగతనం చేస్తారని విన్నాను నేను. సో మా ఫాదర్ని రిక్వెస్ట్ చేశాను. నన్ను ఎప్పుడు మా ఫాదరు తెలుగు బాగా రావాలని ఏప్రిల్ మే మాసంలో సెలవులు ఇచ్చిన వెంటనే ట్రైన్ ఎక్కించి పంపించేసేవాడు. 1.5 మంత్ మా ఊర్లో, మా నాన్నగారి ఊర్లో అక్కడ ఉండేవాడిని. కాస్త చుట్టరిగాలు, భాష అని కొద్దిగా అలా అలవాటు అయింది నాకు. నేను ఈసారి నన్ను అక్కడ పంపించవద్దు, నన్ను సంక్రాంతికి పంపించండి అన్న. సంక్రాంతికి ఇక్కడ మాకు తక్కువ ఆంధ్రలాగా ఉండవు, ఇక్కడ మాకు వెరీ లిమిటెడ్ డేస్, 3 రోజులు 5 రోజులు మనకి సెలవులు ఉండేవి. సరే ఎందుకు వెళ్తుందంటే నాకు చూడాలని ఉంది. సరే వెళ్ళు అన్నారు, పంపించు. సరే మా కజిన్స్ అందరూ, మా పెద్దనాన్న పిల్లలందరూ అప్పుడు అక్కడే ఉన్నారు. నాకేంటంటే దొంగతనం ఎట్లా చేస్తారో చూడాలి, ఏంటి దొంగతనం అంటే ఎట్లా ఉంటుంది, ఏంటి ఎలా, ఎంత చిన్నపిల్లలు ఉండే కదా, 10 సంవత్సరాలు ఉంటాయేమో, 10, 13, 12 ఉంటాయేమో. మా వాళ్ళు అందరూ రెడీ అవుతున్నారు, ఇవాళ రాత్రి ఎక్కడెక్కడికన్నా వేద్దాం, ఏంటండి ఎవరు ఆ బ్రాహ్మణుల ఇంట్లో కొడదాం, వాళ్ళు పడుకుంటారని, ఇట్లా వాళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయని, ఈ ఇంట్లో ఇవి ఉన్నాయని, మనోళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయి మాట్లాడుకుంటున్నారు. కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాను. సరే రైట్, ఫస్ట్ దొంగతనానికి రెడీ అయ్యా. ఫస్ట్ దొంగతనం ఇన్ లైఫ్ అదే లాస్ట్. వాళ్ళు వెనక పిల్లలు, మా కజిన్స్ అంతా పెద్దవాళ్ళు, వాళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు కదా. నేనే చిన్నోండి బాగా, 12 ఏళ్ళు 11 ఏళ్ళు ఉంటాయి. సరే ఒక ఆయన ఇంటికి వెళ్ళారు. అది ఏంటంటే అక్కడ ఊర్లో ప్రతి ఇంటి ముందు, ఇప్పుడు కూడా ఇంకా మనకి మారలేదు, ఇప్పుడంటే డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది. ఇల్లు ఇలా ఉంటుంది కదా, ముందు ఒక చిన్న బోధి ఉంటుంది, ఒక 2 అడుగులు వెడల్పులో. వేస్ట్ వాటర్ వెళ్ళిపోవటానికి, ఆ పైనుంచి ఇళ్లలోంచి వచ్చే వేస్ట్ వాటర్ స్నానాలు చేసింది అంతా అలాగే వెళ్ళిపోవటానికి, మళ్ళీ ఇంటి పక్కన కూడా చిన్న బోధి అంటారు దాన్ని, మోరి అంటే ఓపెన్ మోరి, ఓపెన్ మోరి. దానికి అంతా చెట్లు పొదలు అంతా ఇవి ఉంటాయి. నాకేమో చెట్లన్నా పొదలన్నా పావులన్నా భయం నాకు. రాత్రి 11 గంటలకు తీసుకెళ్లారు.
ఎందుకంటే ఆ బోధి దాటం కూడా నా వల్ల అవ్వట్లేదు 2 అడుగులది. వాళ్ళంటే చకచక దూకేస్తున్నారు, చకచక మీకు దూకి అలవాట్లేదు. అలవాటు లేని పని కాదు. సరే మొత్తానికి వెళ్ళి కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఇంకా వీళ్ళు లెక్క పెట్టారు, ఈ ఎవరు ఇది, అక్కడ పడుకుంది ఎవరు, ఇక్కడ పడుకుంది ఎవరు, అందరూ మెలకుగా ఉన్నారా, ఎవరన్నా మెలకుగా ఉన్నారా లెక్క వేసుకుంటే ఇక వీడు పడుకున్నాడు, వాడు పడుకోలేదు. కరడు గట్టిన గజ దొంగల్లాగా స్కెచ్ చేస్తున్నారు మొత్తం. అంటే నేను అన్నీ వింటున్నా, అన్నీ వింటున్నాను. అరే అందరు పడుకున్నారు, మంచి టైము, ఆ పాత దొంగలు ఉన్నాయి వాడి ఇంట్లో, మన మిగిలిపోయినాయి, నువ్వు ఇటుపక్క వెళ్ళు, నేను అటుపక్క వెళ్తాను, మెల్లగా పట్టుకొచ్చా ఇలా అనుకుంటున్నారు. నా కర్మ కొలిది దండం మీద ఆ పైన ఒక ఆయన స్నానం చేసి పంచి ఆరేసాడు. వైట్ పంచె, పంచలే అంత వైటే కదా. ఆయన ఏ పొలం వెళ్ళొచ్చో రాత్రిపూట స్నానం చేసి అది పిండేసి ఆరేసి ఉంటాడు. అది గాలికి కొద్దిగా ఇలా కదిలింది. ఎవడో ఏదో పక్కనోడు ఎవడో అన్నాడు, అది కదులుతుంది, ఒకవేళ దైవం ఏమన్నా ఉందా, మర్చిపోయాను. ఆ ఇంటి కోడలు చచ్చిపోయింది, మర్చిపోయాను. ఆ గ్యాప్ లో వారం 10 రోజుల క్రితం. అరే అంతలా కదులుతుంది, ఆ దైవం వచ్చిందంటావా అన్నాడు. ఎవడండి ఆ దైవం వచ్చిందా అంతవరకే విన్నాను. అది కట్ట అక్కడ ఎక్కడో దూరంగా పంచి కదిలితే నేను ఎందుకు భయపడాలా, కానీ ఈ మాట నన్ను భయపెట్టింది. అంతే ఒక్క దూకాను వెనక్కి, ఆ దూకట్లో బోధులు పడిపోయాను. మొత్తం ఒళ్ళంతా దరిద్రంగా బురదంతా అంటుకుంది. వాళ్ళేమో చకచక దూకేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మీరు అక్కడ ఇరుక్కుపోయారా? ఈడు హైదరాబాద్ వాడు అనేవారు నన్ను. ఈ హైదరాబాద్ వాడు ఏంటంటే బోధులో పడిపోయాను, పైకి రావడానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు వచ్చి చేపట్టుకుని తీసుకెళ్ళి వెళ్ళి ఉంటుంది, నువ్వు అంటారు కదా, అక్కడ తీసుకెళ్ళి 4 బకెట్లని స్నానం చేసి ఓ టవల్ ఎవడో పట్టుకొచ్చాడు, తుడుచుకున్న తర్వాత నెక్స్ట్ ఎవరింట్లోకి వెళ్ళాలంటున్నారు. దండం పెట్టా, నేను మెల్లగా ఇంట్లోకి వెళ్ళిపోయి, నేను రాను, దొంగతనం వద్దు, ఏం వద్దు, నా వల్ల కాదని చెప్పి. అయితే మన్నాడు పొద్దున్నే భోగి మంటలు వేస్తారు, తెల్లవారుజామున 5 గంటలకే వేసేస్తారు భోగి మంటలు. అప్పుడు వెళ్ళి చూశాను. వెళ్ళి చూస్తే ఎవరైతే వీళ్ళు రాత్రి దొంగతనం చేసి గుమ్మాల్లోని తర్వాత కర్రలు ఇవన్నీ తెచ్చేసారో వాళ్ళందరూ గోల డెఫినెట్గా ఈ గ్యాంగే తీసి ఉంటుందని మా వాళ్ళ దగ్గరకు వచ్చారు. అప్పటికే అవి అంటుకు ఇవైపోతున్నాయి. వచ్చి మా వాళ్ళని తిడుతున్నారు. వాళ్ళు బుద్ధి లేదురా మీకు దొంగతనాలని. నేను సైలెంట్, ఎందుకంటే ఎవడన్నా నా పేరు చెప్తాడేమని భయం నాకు ఎందుకంటే మనం చేయలేదు కదా. అట్లా అదే ఏదో దొంగతనం అంటే అది ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్. ఎక్కడో ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నాను, అది ఆలీతో ఎప్పుడో చెప్పినట్టున్నాను. సో అలాంటి అంటే అంత మెమరీస్ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళతో అలా సరదాగా కూడా గడిపేస్తుంటారు అనమాట. ఎక్కడ ఉంటే అక్కడ అందరూ నేను చాలా సీరియస్ అనుకుంటారు, బట్ ఖాళీ టైంలో మాత్రం తీసిన సినిమాల ప్రభావం అండి. మరి సినిమాల ప్రభావం రాజకీయాల్లో కూడా మరి కొట్టినట్టే మాట్లాడేస్తారు, అంత లిమిటెడ్ గా ఉంటుంది. బట్ నాకు కావాల్సిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఉంటే మాత్రం అంటే నేను మామూలు జోకులు వేయను, చాలా భయంకరమైన జోకులు వేస్తా. ಮತ್ತೆ విరగబడి నవ్వుతుంటారు. నేను కొంత లిమిటెడ్ పీపుల్ తోటి సరదాగా ఉంటాం. బట్ ఎందుకంటే మనం ఎవరితోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కదా. అంటే మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికి కూడా ఎవరికైనా మర్యాదలు చేసి ఆ ఫుడ్ పెట్టి చంపేస్తారంటే కదా మీరు కూడా కృష్ణరాజు గారి లాగా? అదేంటంటే అది మీ కల్చర్ లో పార్ట్ అయిపోయింది. అదేం గొప్పని అన్నం. నేను నమ్మేది ఏంటంటే అతిథి దేవో భవ. ఇది ఏంటంటే అసలు చాలా మంది తెలియక మాట్లాడేది ఏంటంటే హిందూ మతం అంటారు. హిందూ మతం లేదు అసలు. మహాభారతం టైంలో హిందూ మతం అనేది లేదు అసలు. హైందవ ధర్మం ఏంటంటే ఎన్నో జన్మల పాపపుణ్య ఫలితమే మానవ జన్మ. ఆ మానవుడు ఎలా పుట్టిన తర్వాత ఎలా పెరగాలి, ఏ సాంప్రదాయంగా పెరగాలి, వాడు చేయవలసిన పనులు ఏంటి, మంచి పనులు ఏంటి, చెడు పనులు ఏంటి, జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలి, జీవన గమనాన్ని ఎలాగ చేరుకోవాలనేది పద్ధతులు చెప్పింది సనాతన ధర్మం. అంతే తప్ప హిందూయిజం కాదు. ఈ ముస్లిమ్స్ వచ్చి పరిపాలించిన తర్వాత అప్పుడు మతాలు లేవు. అది జీవన విధానం. మనిషి పుట్టిన తర్వాత అందుకే మనకున్నది ఎవరికీ లేదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. ముందు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. ఎక్కడ మీరు ప్రపంచంలో ఇన్ని దేశాలకు వెళ్ళినా కూడా ఇది ఎక్కడ చెప్పరు ఇటువంటి. అది మన భారతీయ సంస్కృతి. అది అతిథి దేవోభవ. మన ఇంటికి ఎవరన్నా రాని మనం వచ్చిన మనం మర్యాద చేయాలా. వాళ్ళు ఎందుకు వచ్చేవారు అని అనుకోకూడదు. మనం తినేటప్పుడు వస్తే నువ్వు 4 ఇడ్లీలు తింటుంటే 2 ఇడ్లీలు పెట్టువాడికి అర్థమైందా. మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చారు, భోజనం మనం తినపోయినా పర్లేదు, బట్ మన ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాలి.
మా మా ఒక్క కాస్ట్ కాదు అసలు. చాలా మంది అంటే ఇప్పుడు మనుషులంతా అలా ఉండాలి అలా ఉండాలి అంటే ఇప్పుడు కానీ చాలా మంది ఉండడానికి కుదరట్లేదు. కుదరట్లేదు. బట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కదా, అదేంటి అది కొద్దిగా శుభ చూసుకుని. అండ్ అలాగే మీకు విన్నా మీ మీ పెళ్లి చాలా వింతగా జరిగిందంట. మీరు ఎగ్జామ్స్ రాస్తుంటే మరి పట్టుకొచ్చి పెళ్లి చేశారు. అసలు పెళ్ళి నాకు ఆ చిరాకు, పెళ్ళిళ్ళు పిల్లలు ఇది నాకు ఇష్టం లేదు, ఓపెన్గా చెప్తున్నా. అయ్యో అలా పెట్టారండి సార్ అసలు. నా లైఫ్ వేరు. నేను అనుకున్నది ఏంటంటే హిమాలయస్కి వెళ్ళిపోవాలి, గ్రేట్ సెయింట్ అవ్వాలి, వివేకానంద లాగా అంత పెద్ద గొప్పని అయిపోవాలని కోరిక నాకు. అసలు పెళ్లి గురించి నేను ఎప్పుడు ఏ రోజుని అని ప్రశ్న రాలేదు. అయితే నాకు 1976 April 4th నుంచి నా ఎగ్జామ్స్ బీకామ్ డిగ్రీ. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మెల్లగా కంచి కానీ ఎక్కడికైనా వెళ్ళిపోయి అది బ్రహ్మచర్య అది స్వీకరించాలి కదా, గురువుని ఎవరినో పట్టుకుని చేసి హిమాలయస్కి వెళ్ళిపోదాం. ఈ తల్లి తండ్రి వైరాగ్యం అప్పుడే ఏమో తెలియదు నాకు. అది మాత్రం అది అబద్ధం అనో నిజం, అది యథార్థం. అది ఇప్పటికీ నేను చాలా మంచి దైవభక్తుడిని, ఆధ్యాత్మికంగా చాలా పుస్తకాలు చదువుతాను, అన్ని చేస్తాను. అంటాను కమ్యూనిస్ట్ ప్రజల దృష్టిలో కమ్యూనిస్ట్ పాలసీలు. బట్ నాదేంటంటే పేదవాళ్ళకి ఇది ఇక్కడ కన్ఫ్యూజన్ అందరూ అవుతుంటారు. నువ్వు కమ్యూనిస్ట్ కదా, బీజేపీలో ఎందుకు జాయిన్ అయ్యావంటారు. ఆ కమ్యూనిజం అనేది ఒక కమ్యూనిస్ట్ చేయటే కమ్యూనిజం కాదు, మంచి పనులు చేసి పేదోడికి అన్నం పెట్టింది కమ్యూనిజం అని పేరు వచ్చింది, అంతే తప్ప అక్కడ ఇంకోటి ఏం లేదు. అయితే సరిగ్గా నా April 4th ఎగ్జామ్స్ సరిగ్గా మా ఫాదర్కి, వారి తండ్రి గారికి ముగ్గురే పిల్లలు, ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయింది. ఈయన పెళ్ళి అవ్వకుండా ఆయన పోయాడు, నా కర్మ కొలిది మా తాతగారు. అది మా ఫాదర్కి అప్పుడే ఆరోగ్యం కొద్ది తేడా చేసింది. ఇంకా ఆయనకి డౌట్ వచ్చింది. మళ్ళీ సెంటిమెంట్గా మా నాన్నకి నేను ఆఖరోడిని, నా పెళ్ళి అవ్వకుండా మా నాన్న పోయాడు, ఈడు నాకు ఆఖరోడు, ఈడు పెళ్ళి అవ్వకుండా నేను పోతానేమో అని చెప్పేసి నా బ్యాడ్ లక్ అనండి గుడ్ లక్ అనండి బలవంతాన్ని ఏడుపు చిన్నపిల్లలాగా తప్పించుకోలేను. మదర్ ఫాదరు పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తున్నాను. అప్పటికే నాకు 21 వచ్చేసినాయి. నా గోల్ ఇది కాదు కదా, దిస్ ఈస్ నాట్ మై గోల్. ఈవెన్ ఓపెన్ గా చెప్తాను అంటే ఇవాళ అట్ ద సేమ్ టైం నేను చాలా అదృష్టవంతుడిని. నేను ఆ రోజున బాధపడ్డాను కానీ బట్ ఫ్యామిలీ వైజ్ దేవుడు నన్ను కనుకరించాడు. ఐ గోట్ గుడ్ చిల్డ్రన్, గుడ్ వైఫ్. అందుకే ఇంక దాని గురించి అంత బాధ లేదు ఇప్పుడు నాకు. ఇప్పుడు లేదు. బట్ అప్పుడైతే అసలు నేను రానంటాను, నువ్వు ఏమన్నా చేసుకో. నేను ఏంటంటే మా ఫాదర్ సెంటిమెంట్ గుమ్మడి గారి పాత్ర తీసుకున్నాడు. ఆయన గుండె పట్టుకుని ఇలాగ అంట మొదలెట్టాడు. ఆయన గుమ్మడి గారి పాత్ర తీసుకున్నాడు. ఆయన ఇక దానికి ఏంటంటే మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళు కదా, వీళ్ళని బాధ పెట్టి నేను సుఖపడేది ఏముంది. తల్లిదండ్రులు మనకి హైందవ ధర్మంలో అదే కదా చెప్పేది. మరి హైందవ ధర్మంలో అది కూడా చెప్తారు కదా, పెళ్లి కూడా ఒక భాగమే. సనాతన ధర్మంలో పెళ్లి చాలా గొప్ప విషయం, ప్రపంచ దేశాలు మెచ్చుకోదగా ఒక కల్చర్. అసలు నిష్కృతి అనేది అసలు పెళ్లి చేసుకోకుండా ఉన్నవాడికి అది చాలా అనర్థాలు అని చెప్తారు. పెళ్లి చేసుకోవాలి, అది కూడా జీవితంలో ఒక భాగమే అది. బట్ మనకి అది కాదు కదా చిన్నప్పుడు. అప్పుడు అది ఏజ్ వచ్చిందో తెలుస్తుంది. ఆ వయసులో నేను నెక్స్ట్ నేను ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడికి కాశీ లెక్కేసుకున్నా. రూట్ కూడా అడిగాను, ఎటు కాశీ ఎలా వెళ్ళాలి ఏంటి, ఎక్కడ ట్రైన్ ఎక్కితే ఎక్కడ దిగుతాం ఏంటి. నేను ఒకటే అనుకున్నా, ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే డబ్బుకి లోటు లేదు కదా, డబ్బుకి ఏం ప్రాబ్లం లేదు, కాశీ చూసి వస్తానంటే ఒక 3,000-5,000 ఇస్తారు మనకి ఆ రోజుల్లో. డబ్బుకి ఆయన ఇస్తారు, చూసి వస్తానని చెప్పి అక్కడే ఉండిపోదామని స్కెచ్ చేశారు. అక్కడికి వెళ్ళిందా వీళ్ళు నన్నేం పీకుతారులే అనుకున్నా. అట్లా బలైపోవటం ఓకే. అప్పుడు ఇంత నెట్వర్క్ కూడా లేదు, మిమ్మల్ని పట్టుకోకపోయే వాళ్ళు అప్పుడు లేవు కదా. అప్పుడు ఏముందో ట్రైన్ ఎక్కాలి, అక్కడ దిగాల. అక్కడికి వెళ్ళింది అది ఎక్కడ పట్టుకుంటారు నన్ను, ఏ మూలలో ఏ ఆశ్రమంలో ఉన్నాను ఎవరికి తెలియదు కదా. సో మొత్తానికి అలా బలవంతంగా పెళ్లి చేసి ఇలా మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల కోసం ఇక్కడ మిమ్మల్ని కట్టి పెట్టారనమాట. అది లేకపోతే ఇక్కడ మాకు దొరకకపోయేవారు కదా. మనం ఏమన్నా ఎప్పుడైంది సార్ పెళ్లి? సర్దార్ పటేలు, అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద ఏంటి, ఒక భగత్ సింగ్, అట్లా ఆ రేంజ్ లో ఉంటే మనం ఉండాలి. కానీ ఇదంతా నార్మల్ లైఫ్. ఇదంతా అంటే ఆ రేంజ్ లోకి వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలే. అంటే పెళ్లి చేసుకున్నా కూడా ఆ రేంజ్ లోకి వెళ్ళొచ్చు కదా. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను
పార్టీలో పనిచేసినంత కాలం, ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు హెవీ లాస్. అసలు సినిమాల్లోనే నా ప్రొఫెషన్ పోగొట్టుకున్నాను కదా. తర్వాత పిల్లలు ఎదిగారు. ఒక రకంగా నేను అన్యాయం చేసిన ఉండే కదా. అది ఫ్యామిలీని బాగా చూసుకోవాలి కదా. మిమ్మల్ని అనేవారా మరి? అంటే మీరు సినిమాలు లేకపోతే డబ్బులు లేకుండా సినిమాలు చేసేవారు? డబ్బులు లేకుండా కాదు, కానీ వాడు ఇస్తే తీసుకునేవాడు, లేకపోతే లేదు. అదే అంటే డబ్బులు సంపాదించాలి కదా, బాగా ఆశ ఉండాలి, లేదంటే అట్లీస్ట్ ఫ్యామిలీ కోసం అంటే ఆ మెయింటెనెన్స్ కి ఎప్పుడు లోటు లేదు కదా. అంతవరకు ఉండి చాలు అని అనుకుంటున్నాను, తృప్తి. ఇప్పటికీ డబ్బు మీద లేదు నాకు, చెప్పకూడదు కానీ అసలు నాకు అది ఆ తలంపు రాదు నాకు. అది నా లైఫ్లో గ్రేటెస్ట్ డ్రాబ్యాక్. అది చాలా అంటే ఇప్పుడు కనుమరుగైపోయింది, కానీ అలాంటి వాళ్ళు దొరకడం చాలా. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను చేసింది చాలా ఘోరమైన తప్పని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను. బట్ అది ఇంక రాదు. ఇప్పుడు ఈ ఏజ్లో ఇంకేమొస్తుంది కదా, రాదు. ఇంకా మనతోటి అయిపోతుంది కదా దాంతో. సో మొత్తానికి యువతకి మీరు ఏదైనా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో యువత ఏం చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది? అంటే ఇవన్నీ రాజకీయ నాయకులు మాటలు, ఇవన్నీ కూడా నార్మల్ గా మీకు ఉంటుంది కదా ఒక ఐడియాలజీ, మీ ప్రకారం. నేను అనేది ఏంటంటే, వన్ షుడ్ హ్యావ్ ఇండివిజువాలిటీ. ఓకే, ఈ మాట చెప్పేసి ముగించేద్దాం, చాలాసేపు అయింది. ఎన్నో జన్మల పాపపుణ్య ఫలితమే మానవ జన్మ. ఈ జన్మ ఎత్తినందుకు దీనికి మోక్షం ఉండాలా, సార్థకత ఉండాలా. సమాజంలో మనం వెళ్ళిపోయేటప్పుడు అయ్యో మంచోడు వెళ్ళిపోయాడు అనిపించుకోవాలి. అర్థమైందా? దీనికి మీ వ్యక్తిగత క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా ఏంటంటే, ఈ డబ్బులు సంపాదించేద్దాం అన్నప్పుడు అడ్డదారులు వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్లో ఏమైందో చూసాం కదా. ఏదో రోజున దొరికిపోతాం. కానీ మనిషి జన్మ ఎత్తిన తర్వాత నీ సొంతానికి మానసిక సంతృప్తి ఉండాలి. నేను ఈ పని చేసుకోవాలని, ఇది సాధించాలనుకున్నాను. ఆ సాధించే క్రమంలో నిజాయితీతో కూడుకుంటూ ఉండాలి. ఓకే, ఎంతో కొంత అనేది ఏంటంటే సత్యహరిశ్చంద్రులాగా ఉంటే ఈ కాలంలో నడవదు కదా. కానీ బట్ టు సమ్ ఎక్స్టెంట్, మ్యాక్సిమం ఎక్స్టెంట్, యూ షుడ్ బి హానెస్ట్ విత్ ద పీపుల్. యూ షుడ్ బి వెరీ హానరబుల్ టు ది పీపుల్. ఎందుకంటే ప్రజలే కదా, మనం బతికేదంతా వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా. ఆ నిజాయితీతో కూడుకుండి, తర్వాత మానవతా విలువలను కాపాడుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉంటే, నేను అనేది ఏంటంటే, సమాజంలో మనకు గొప్ప పేరు రాకపోవచ్చు, కానీ చెడ్డవాడు కాదు అని అనిపించుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ వెరీ. ఇంకోటి ఏంటంటే, యంగ్స్టర్స్ వీళ్ళకున్న ఆపర్చునిటీస్ మా చిన్నప్పుడు లేవు. ఆపర్చునిటీస్ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, ఇది కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఆపర్చునిటీస్ని. అందుకే మీకు ఒకటి చెప్తాను, సమయం మించిపోతే మళ్ళీ సమయాన్ని వెనక్కి తీసుకురాలేము. అలాగే అవకాశం వదులుకుంటే మళ్ళీ జీవితంలో భగవంతుడు అవకాశం ఇవ్వడు. అదే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో జరిగింది. ఒక్కసారి అని అంటే అవకాశం ఇచ్చింది ఎలాగైందో చూసాం. సద్వినియోగం చేసుకోవాలి. బట్ ఏది చేసినా కూడా దాంట్లో నిజాయితీ అనేది లేకపోతే యూ విల్ నాట్ బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్. అయితే ఒకటి 100% అన్యాయం చేసేసి మీరు కోట్లు సంపాదించవచ్చు. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఒక ఆజీ మస్తాను, మాఫియా లీడర్స్ ఉన్నారు కదా, అలా ఉంటుంది పేరు. మీ పేరు అలా ఉంటుంది తప్ప ఇలా ఉండదు కదా. ఫ్యాబులస్ సార్, ఫ్యాబులస్. దట్స్ సో నైస్ టు టాక్ విత్ యూ. అండ్ ఇంతసేపు మీ బిజీ షెడ్యూల్లో మా కోసం టైం కేటాయించి సువర్ణ మీడియా ప్రేక్షకుల కోసం ఇంతసేపు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. Hi, this is Navdeep. Please subscribe to Suvarna Media. హాయ్, నేను మీ రవివర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా అండ్ డూ ఫాలో ఇట్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆశ్రితని మాట్లాడుతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, నేను మీ సూపర్ సింగర్ విన్నర్ ప్రవస్తి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఫర్ మోర్ అమేజింగ్ కంటెంట్. హలో అండి, నేను మీ సాహితీ అడప, సూపర్ సింగర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, ఐమ్ శ్వేతా సోమసుందరన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా. నేను మీ సూపర్ సింగర్స్ కంటెస్టెంట్ మధురి హేమంత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దెమ్. అందరికీ నమస్కారం, నేను మీ అక్షయ్ సాయి. నన్ను సూపర్ సింగర్లో చూసుంటారు మీరందరూ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుమనస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా.
హాయ్ అందరికీ, నేను మీ అఖిల్ చంద్ర. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ.